హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదా, అయితే కార్తీక మాసం యొక్క ఘనత ఏంటి మీ మాటల్లో తెలుసుకోవాలని మేము చాలా కోరుకుంటున్నాము. తప్పకుండానమ్మా. మీరన్న మాటకి కొంచెం మారుస్తాను. ఇది నా మాట అయినప్పటికి కూడా ఒక ఆంగ్ల సామెత ఉంటుంది. బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ దెర్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడినస్ ఇంటెలిజెన్షియా అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా నా సొంతంగా అది నాకంటే ముందు మహానుభావులు ఎందరెందరెందరో గ్రంథాలలో చెప్పింది, వేదంలో ఉపనిషత్తుల్లో ఉన్నవి, వాటిలోని కొంత భాగాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి చైత్రమాసంలో ఉగాది అయిపోతే ఇలా అడుగుతారండి మీరు. తమాషా ఏమిటంటే భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ మాసం ఉగాదిగా చేస్తారు. అవునా? మరి వేదంలో ఉగాది ఎప్పుడు అన్నారు? కార్తీక మాసం ఉగాది అన్నారు. కార్తీకం ఆరభ్య. మరి మనం చైత్ర మాసంలోనే జరుపుకుంటాం. దాన్ని చెప్తాను. దానికి కారణం ఉంది. చైత్రమాసం నుంచి 6 నెలలు అది పురుష భాగం సంవత్సరంలో. ఆశ్వయుజ నుంచి 6 నెలలు స్త్రీ భాగము. ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి. అందుకనే చైత్రంలో పరమాత్మతత్వం రాముడిగా వచ్చింది, ఆశ్వయుజ మాసంలో అమ్మవారుగా వచ్చింది. రెండూ కలిసి ఉండాలి. ఇద్దరిని ఆహ్వానించాలంటే ఓ పెద్ద మనిషి కావాలి మనకి, అగ్నిదేవుడు, కార్తీకము. అందుకనే వేదంలో పురాణాల్లో అందరూ చెప్తారు, కార్తీకమారభ్య కృత్తికామారభ్య. మీరు ఎప్పుడు పుణ్యకర్మలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా, మరు చేయాలన్నా కృత్తికా నక్షత్రంతోటి ప్రారంభించండి. ఆఖరికి నక్షత్రాలు లెక్క చెప్పేది కూడా మన అశ్విని భరణి కృత్తిక అంటాం, కానీ వేదంలో కృత్తికతో మొదలెట్టమన్నారు. ఇది కార్తీక మాసం యొక్క గొప్పతనము. పైగా కార్తీకం ముగిసేసరికి వర్షాలన్నీ అయిపోయి ఇక కొత్త ప్రపంచం మళ్ళీ సృష్టించబడబోతుందన్నమాట. అందుకనే ఏ నెలలోనూ లేని పండుగలు కార్తీకంలో మార్గశిరంలో ఉంటాయి. అంతేకాదు ఈ ఋతువులన్నీ భగవంతుడికిట శరీర భాగాలైతే హేమంతో మధ్యం, హేమంత ఋతువు ఈ మధ్య భాగంట. అంటే ఈ లోపల మనం చేసే పూజలన్నీ భగవంతుడు ఒళ్ళోనే కూర్చుని చేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇంత చెప్పుకుంటూ పెడితే అది మహాోపన్యాసం అయిపోతుంది, ఉంచండి అలాగా. ఇప్పుడు కార్తీక మాసంలో ఎన్ని ఘనకార్యాలు జరిగాయి చూసినట్టయితే కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్షీరసాగర మథనం జరిగింది కార్తీక మాసంలో. సుదర్శన చక్రము కార్తవీర్యార్జునుడి రూపంలో వచ్చి అవతరించింది కార్తీక మాసంలో. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము కార్తీక మాసంలో. పార్వతీ కళ్యాణం జరిగింది కార్తీక మాసంలో. మత్స్యావతారం జరిగింది కార్తీక మాసంలో. గజేంద్ర మోక్షం జరిగింది కార్తీక మాసంలో. అంతేకాదు వానరులంతా కూడా సీతమ్మని అన్వేషణాలు బయలుదేరారే, సరిగ్గా సముద్రం దగ్గరికి వచ్చారే, అప్పటి కార్తీక మాసం వచ్చింది. అది విశేషం. ఇలాగా అంతేకాదు సాల్వ పౌండ్రక అని 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళని కృష్ణ పరమాత్మ ఈ సమయంలోనే వధించాడు, కార్తీక మాసంలోనే. సాల్వుడు పౌండ్రకుడి వధ. అలాగే మన తమిళ భాషలో 3 ఆళ్వార్లు ఉన్నారు, పొయ్గై ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, ఇలా అని చెప్పి వాళ్ళు 3 కూడా అవతరించింది కార్తీక మాసంలో అవతరించారు వాళ్ళంతా కూడా. ఇది కాక పార్వతీ కళ్యాణం కూడా కార్తీకంలోనే జరిగింది. రామాయణానికి మూలమైన కైకమ్మ కోరికలు ఉన్నాయి, కైకక వరం ఇచ్చింది దశరథుడు కార్తీక మాసంలోనే. కైకకి దశరథుడికి పూర్వజన్మ వృత్తాంతం కార్తీక మాసంతో ఇంత ఉంటుంది. అంటే ఏమిటి? కార్తీకం అంటే ఎవరు? కృత్తిక. కృత్తిక అంటే అగ్నిదేవుని స్వరూపము. అందుకని అక్కడితోటి మొదలైంది కనుక కార్తీకాన్ని
ఇంత గొప్పగా చెప్పారు. అనాది భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి, ఇన్ని రూపాలుగా ఉన్న భగవంతుడు ఈ మాసంలో మనందరి హృదయాల్లోనూ ఉండి ఏ చిన్న మంచి పని చేసినా వీడు చాలా మంచి పని చేశాడే అని ఆనందపడతాడట. అందుకని కార్తీక మాసానికి ఇంత గొప్పతనము అని చెప్పి స్కాంద పురాణంలో ఉంది, మాఘ పురాణంలో ఉంది, తర్వాత పద్మపురాణంలో ఉంది. అన్ని పురాణాల్లో కూడా కార్తీక మాసంలో ప్రతి తిథికి కూడా ఒక్కొక్క కార్యక్రమం చేయమన్నారు. అలాంటి కథలన్నీ ఉన్నాయి. ఇంత విశేషంగా అన్ని నెలలకి చెప్పారు, కార్తీకానికి ప్రత్యేకించి ఇంత చెప్పారు. ఇది విశేషం. ఈ కార్తీకంలో ప్రధానంగా మనకి పెద్దలు చెప్పింది ఉదయ స్నానము, దీపారాధన, అర్చన, ఉపవాసము. ఇది దీంట్లో ఉన్నది. సూక్ష్మంగా చెప్పుకున్నాం. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం. ఇక తర్వాత ప్రశ్న. ఓకే గురుగారు.